నా పేరు డాక్టర్ శివప్రసాద్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్. ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటే ఏం లేదండి, మనం మాట్లాడిన తర్వాత పేషెంట్ తో మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు కదా, దాన్ని బట్టి వాటి వరకు టెస్ట్ చేయొచ్చు. ఎలర్జెన్స్ చూస్తే కనుక దాదాపు 200-300 రకాల ఎలర్జెన్స్ ఉంటాయి. అన్ని అందరికీ చేయాల్సిన అవసరం లేదు. సో ఏది రిక్వైర్మెంట్ అనిపించిందో పేషెంట్ లక్షణాలను బట్టి ఎప్పుడు ఇబ్బంది పడుతున్నారో చూసి చేతికి మనము దాని యాంటీజెన్ ను పెట్టేసి స్కిన్ మీద చిన్నగా లైట్ కుచ్చుతాం. ఒక 5 to 8 minutes వెయిట్ చేసిన తర్వాత రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే పడట్లేదో దానికి రియాక్షన్ వస్తుంది. మన స్క్రీన్ లో చూసామంటే ఆ టెస్ట్ చేసిన తర్వాత దద్దుల్లాగా వస్తున్నాయి చూసారా, అది రియాక్షన్ అన్నమాట. దద్దులు లేకుండా నార్మల్ గా ఉంది చూసారో, అది రియాక్షన్ లేనట్టు. సో ఆ రియాక్షన్ దేనికైతే వచ్చిందో అది తనకి పడట్లేదు, ఎలర్జెన్ దాని వల్ల తను ఇబ్బంది పడుతున్నట్టు ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ యూజువల్ గా ఏం చేస్తామంటే మనం అవాయిడ్ చేయగలిగిన అయితే కనుక దాన్ని అవాయిడ్ చేయొచ్చు. మనం అంటే లైక్ మాస్క్ వాడడం వల్ల డెఫినెట్లీ కొంత ఉపయోగం ఉంటుంది, బట్ మాస్క్ వాడినా కూడా ఇంకా కొంతమందిలో కొన్ని లక్షణాలు కనపడుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే ఇమ్యూనోథెరపీ అని ఇస్తాం. అంటే ఏంటంటే మనకి ఏదైతే ఎలర్జెన్ పడట్లేదో దాన్ని దూరంగా ఉంచటము, దూరంగా ఉంచలేని వాటికి థెరపీ తీసుకోవడం, మేము ఇమ్యూనోథెరపీ అంటాము. నెక్స్ట్ ఈ ఎలర్జీని మనం ఐడెంటిఫై చేయడానికి ఇంకోటి ఏంటంటే బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుందండి. సో బ్లడ్ టెస్ట్ లో కూడా మనం రకరకాల ఎలర్జెన్స్ ని ఒకేసారి ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ టెస్ట్ లో ఒకసారి ఫాల్స్ నెగిటివ్స్ కానీ ఫాల్స్ పాజిటివ్స్ కానీ రావచ్చు. సో 100% మనకి స్టాండర్డైజ్డ్ కన్ఫర్మేటరీ టెస్ట్ లాగా అయితే మాత్రం స్కిన్ ప్రిక్ టెస్ట్ అండి. సో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.